హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈసారైనా ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మన తెలుగు మూవీని చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా ఏం లేదు రివ్యూ చేయడానికి. సో బాగుంటే రికమెండ్ చేద్దామని ట్రై చేశా. జస్ట్ 1 hour 40 minutes ఉంది. ఫ్యామిలీతో ఇబ్బంది లేకుండా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ చూసాక నాకైతే షార్ట్ ఫిల్మ్స్ రెగ్యులర్గా చూసేవారికి ఈ సినిమా నచ్చొచ్చేమో కానీ, మంచి మూవీ ఎక్స్పీరియన్స్ కావాలి, పెద్ద సినిమాలు రెగ్యులర్గా చూసేవారికి ఏదో కొత్తదనం కావాలి, పెద్దగా తెలియని యాక్టర్స్ డైరెక్టర్స్ చిన్న సినిమాలు మాకంత ఎక్కువ అనే వారికి ఈ సినిమా అయితే అసలు నచ్చదు. మరి నాకేమనిపించిందంటే, ఈ సినిమా చూసినప్పుడు ఒక లాంగ్ రన్ టైం ఉన్న షార్ట్ ఫిల్మ్లో అనిపించింది తప్ప సినిమాలో ఏమనిపించలేదు. అండ్ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ కూడా చాలా సినిమాల్లో చూసిన ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంది. మూవీలో పెద్దగా అయితే ఏం లేదు భయ్య. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఒక విలేజ్లో నడిచే ఒక స్టోరీ. హీరో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్కి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదరు గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడికే నా బిడ్డనిస్తా పెళ్లి చేస్తానని ఫిక్స్ అవుతాడు. ఎన్నోసార్లు గవర్నమెంట్ జాబ్ కోసం హీరో ట్రై చేస్తుంటాడు కదా, ఎప్పుడు సెలెక్ట్ అవ్వడు. మరి ఈ టైటిల్కి తగ్గట్టు ఈసారైనా ఆ జాబ్ తెచ్చుకుంటాడా లేదా, తెచ్చుకొని హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేదే మూవీలో రిమైనింగ్ స్టోరీ. ఈ సినిమా చాలా సింపుల్గా స్టార్ట్ అయింది, ప్రెడిక్టబుల్గా ఎండ్ అయింది. ఇందులో సస్పెన్స్ కానీ ట్విస్ట్లు కానీ పెద్దగా ఏముండవు. కానీ విలేజ్ లొకేషన్స్ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌండ్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. తెలంగాణ భాష, ఆ యాస, ఆ మనుషులు రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నారు. వాళ్ళందరూ బాగా చేశారు. మ్యాక్సిమం తెలియని వాళ్ళే ఉన్నారు, హీరో హీరోయిన్తో సహా. లవ్ స్టోరీలో కూడా పెద్దగా ఏం మజా ఉండదు. వాళ్ళు బాగానే చేశారు యాక్టింగ్ అయితే. వాళ్ళిద్దరు లవ్ చేసుకునే సీన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు, జబర్దస్త్లో కనిపిస్తుంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక 2-3 సీన్స్ మాత్రం బాగానే అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరోయిన్ని లవ్ చేయడం, ఫ్రెండ్తో కొన్ని సరదా సీన్స్, జులాయిగా తిరగడం ఇదే ఉంటుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి హీరోయిన్ ఫాదర్ హీరోకి ఒక ఛాలెంజ్ ఇస్తాడు. సెకండ్ హాఫ్ హీరో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపరేషన్ ఇలా ఉంటుంది. మరి క్లైమాక్స్ ఏం జరిగిందనేది చూడాలి. మధ్యలో వచ్చే పాటలు మాత్రం ఇబ్బంది పెడతాయి, అవి ఏం బాగలేవు అసలు. టెక్నికల్ క్వాలిటీస్ మూవీలో బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఫైనల్గా షార్ట్ ఫిల్మ్స్కి బాగా అలవాటు పడ్డవారు ఈ మూవీని ట్రై చేయొచ్చు, కానీ రిమైనింగ్ ఆడియన్స్కి మాత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంతంటే 2/5. మరి రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.